వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. పొలిటికల్ తమాషాలు, గిరీశం యాదగిరిల కొంటె ప్రశ్నలు, ఇంట్రెస్టింగ్ న్యూస్ తో ఇవాల్టి ఆవకాయ బిర్యానీ రెడీ. ఆ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. అంతు చూస్తామని హెచ్చరించుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. ఇప్పుడు అన్నీ మర్చిపోయి స్నేహగీతం పాడుతున్నారు. కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒకరికొకరు ఎదురుపడి విష్ చేసుకున్నారు. త్వరలో కేసీఆర్ చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన్ను యాగానికి రమ్మని ఆహ్వానిస్తాడని అనుకుంటున్నారు. అరే గిరీశం, మళ్ళొక ఈ చిత్రం జరిగింది చూసినావా? ఏట్రా ఈ చిత్రం? కాంపతీస్ దానం నాగేంద్ర మళ్ళీ మనసు మార్చుకున్నాడా ఏంటి? ఏహే, దానం సార్ ముచ్చట కాదు. అయినా నేను యాడికి పోను, కాంగ్రెస్ లోనే ఉంటాను చెప్పిండు కదా. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లని 1కి 2 సార్లు చెప్పిండు. మరి ఇంకేముంటుందిరా ఈ చిత్రం? కేసీఆర్ సారు, చంద్రబాబు సారు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అటు చూడు. భలే కొంతరా ఈ సీను. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇంతకీ వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారా? ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ అరుణ్ జైట్లీ బిడ్డ పెళ్లి బాపత్ రిసెప్షన్ జరిగింది. గా రిసెప్షన్ కు పెద్ద పెద్దలు చాలా మంది పోయిండ్లు. తెలంగాణ నుంచి కేసీఆర్ సారు, ఏపీ నుంచి చంద్రబాబు సారు కూడా పోయిండ్లు. గక్కడ వీళ్ళిద్దరు కలిసిండ్లు. బాగున్నావని పలకరించుకున్నారు తెలుసా? ఒరే యాదగిరి, నాకు డౌటు. ఆ మధ్యన ఓటుకు నోటు కేసులో ఇద్దరునే నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు కదా. నిన్న ఆ బెమ్మదేవుడు కూడా రక్షించలేడని కేసీఆర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. నీకు ఏసీబీ ఉందే, నాకు ఏసీబీ ఉందని బాబు గారిని హెచ్చరించారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఇలా కలిసిపోయారంటే పాత గొడవలన్నీ మర్చిపోయినట్టే కదా. ఏం ఊరుకోరా బై, వాళ్ళు ఒకటి ఇలా తిట్టుకుంటారు, రేపు కలుసుకుంటారు. నీకు ఇంకో ముచ్చట ఎరకేనా? కేసీఆర్ సార్ 2-3 రోజులల్లా విజయవాడ పోతాడట. విజయవాడకి వెళ్తున్నాడా? ఎందుకురా? కేసీఆర్ సార్ ఒక యాగం చేస్తున్నాడు కదా, ఆయుధ చండీ యాగం. అది ఇసోంటి యాగం కాదు. ఇండియా మొత్తంలో ఇప్పటిదాకా ఇసోంటి యాగం ఎవ్వరు చేయలేదట. గా యాగానికి ప్రెసిడెంట్ను, ప్రైమ్ మినిస్టర్ను, ముఖ్యమంత్రులను పిలుస్తున్నాడు కేసీఆర్ సారు. విజయవాడకు పోయి చంద్రబాబు సార్ను కూడా యాగానికి రమ్మని బొట్టు పెట్టి పిలుస్తాడట. ఇది వరకు చంద్రబాబు సారు కేసీఆర్ సార్ ఇంటికి వచ్చి అమరావతి శంకుస్థాపనకు రమ్మని పిలిచిండు కదా. అందుకే గీసార్ కూడా గా సార్ ఇంటికి పోయి ఆహ్వానిస్తాడట. అబ్బా, స్నేహితులు అంటే అలా ఉండాలరా. మరి చంద్రబాబు కేసీఆర్ గారు యాగానికి వస్తాడంటావా? ఏమోరా బై, అసలు గీసార్ ఆ సారును పిలుస్తాడా, పిలిస్తే గా సార్ వస్తాడా అనేది చూడాలి మరిగా. సర్లే గాని యాగం పనులు ఎంత దాకా వచ్చినాయిరా? అదే పనిలో బిజీగా ఉన్నాడు సారు. ఈ నెల 23 నుంచి 27 వరకు ఆయుధ చండీ యాగం చేస్తారట. ఫామ్ హౌస్ల యాగం కోసం జోర్దార్ ఏర్పాట్లు చేస్తున్నారు. గా యాగం చేసేటందుకు పెద్ద పెద్ద పండితులు వస్తారట. గా పండితులకు యాగం చూసేటందుకు వచ్చే జనాలకు మస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు 30,000 మందికి భోజనాలు పెడతారట. కేసీఆర్ సార్ ఏం చేసినా గిట్లనే ధూమ్ధామ్ ఉంటది. అమ్మకు పబ్లిసిటీ కావాలి, అభిమానులకు అమ్మ దయ కావాలి. అందుకే వరదలో పబ్లిసిటీ కోసం పాకులాడుతూ బురద రాజకీయం చేస్తున్నారు. చెన్నై వరద బాధితులకు దక్కాల్సిన సహాయ సామగ్రికి అన్నాడీఎంకే కార్యకర్తలు అడ్డుపుల్లలు పెడుతున్నారు. మంచైనా చెడైనా అమ్మ పేరు మారుమోగిపోవాలని పట్టుబడుతున్నారు. ఇల్లుగాలు ఒకటి ఎడుతుంటే సొట్టకి నిప్పులేదని ఇంకొకటి ఏడ్చాడు. అలా ఉంది తమిళ్లో అమ్మగారు అభిమానులు చేస్తున్న పనులు. ఒకవైపు చెన్నై వాసులు వరదల్లో ఇరుక్కున్న నానా ఇబ్బందులు పడుతుంటే అమ్మగారు అభిమానులు తింగర పనులు చేస్తూ వరద బాధితులు బెంబేలెత్తిస్తున్నారు. పెళ్లికి సావుకి ఒకటే మంత్రం అన్నట్టు వరదలో బురద రాజకీయం చేస్తూ అమ్మకు జిందాబాద్ కొడుతున్నారు. చెన్నైని ముంచెత్తిన వరదను చూసి
అయ్యో పాపమని అందరూ బాధపడ్డారు. అక్కడ పేదలు పడుతున్న ఇబ్బందులు చూసి వాళ్ళకి ఆసరాగా నిల్చున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాలు పేదలు స్వచ్ఛంద సేవా సంస్థలు తమకు తోచిన మేరకు సాయం చేస్తున్నారు. కాగ్నిజెట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ అయితే ఏకంగా 260 కోట్లు విరాళం ప్రకటించింది. బయట వాళ్ళు ఈ విధంగా స్పందిస్తూ ఉంటే అక్కడ అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు మరో టైప్లో స్పందిస్తున్నారు. ఎంతకాలు చేస్తున్న పనులు ఏంటయ్యా అంటే వరదలో అమ్మగారిని నిలబెట్టి బురద రాజకీయం చేయడానికి నడుం బిగించారు. వరద బాధితులకు తమిళనాడు ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు సహాయ సామాగ్రి సరఫరా చేస్తున్నాయి. పాలు, నీళ్లు, బియ్యం, మందులు, దుస్తులు, దుప్పట్లు సరఫరా చేస్తున్నాయి. అయితే ఇవి బాధితులకు అంటకుండా అడ్డుపడుతున్నారు అన్నాడీఎంకే కార్యకర్తలు. ఏంటయ్యా మీ అభ్యంతరం అంటే ఏరే ప్రాంతాల నుంచి వచ్చిన సహాయ సామాగ్రి పైన జయలలిత స్టిక్కర్ ఉండి తీరాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారంట. సరుకుల పైన, సంచుల పైన, వాటర్ బాటిల్స్ పైన, బియ్యం ప్యాకెట్ల పైన, చివరికి ఆహార పొట్లాల పైన కూడానే పురచేతలివే చిత్రం ముద్రించాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. అసలు మాకు చెప్పకుండా మా ప్రాంతంలోకి వచ్చి వరద బాధితులకు ఎలా సహాయం చేస్తారని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను, లోకల్ లీడర్లను బెదిరింటున్నారంట. ఈ పైత్యం ఏ స్థాయికి చేరిందంటే జయలలితని ఏకంగాని బాహుబలిలో శివగామిగా చూపింతూ ఒక ఓటింగ్ ఏర్పాటు చేశారు. వరద బాధితులను జయలలిత వంతు చేత్తో కాపాడుతాడు కలరింగ్ ఇచ్చేశారు. చివరికి పబ్లిసిటీ పిచ్చి ఎలా ముదిరిపోయిందంటే లో దుస్తుల పైన కూడా అమ్మ ఫోటోలు ముద్రించే లెవెల్కి వెళ్ళింది. లో దుస్తుల పైన పురచేతలవే ఫోటోలు చూసి ఉలిక్కిపడ్డ అన్నాడీఎంకే కార్యకర్తలు పోలీసులు ఫిర్యాదు చేశారంట. ఆ ఫోటోలు ఎవరు ముద్రించారో కనుక్కోవడానికి పోలీసులు ఆరా తీసి ఒక యువకుడు అరెస్ట్ చేశారు. అప్పుడు చెప్పాడు ఆ యువకుడు పబ్లిసిటీ కోసం అన్నాడీఎంకే కార్యకర్తలు చేస్తున్న అడావుడు చూసి ఒళ్ళు మండి ఇలా చేశానని అసలు మాట బయట పెట్టాడు. వాళ్ళు వంట నూనె తయారు చేస్తారు. ఆ ఆయిల్ను మార్కెట్లో అమ్ముతారు. ఆ నూనెతో రుచికరమైన పదార్థాలు తయారు చేస్తారు. మరి ఆ నూనె ఎలా తయారు చేస్తారో తెలిస్తే ముక్కు మీద వేలేసుకుంటారు. చనిపోయిన జంతువుల నుంచి సేకరించిన కొవ్వుతో నూనె తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పైసల కోసం లత్కోరు పనులు చేస్తున్నారు కొంతమంది. రోజు పొద్దుగాల పేపర్లు తెరిచి చూస్తే చాలు దొంగలు, లంగలు, లపంగల గురించిన వార్తలే అవుపిస్తాయి. పోలీసులు కూడా ఎక్కడికక్కడ చెకింగ్ చేసుకుంటా గిసొంటి దందాలు చేసేటోళ్లను కొంచెం పోయి లోపట వేస్తూనే ఉన్నారు. మళ్ళా ఏనంగానో బయటకు వచ్చి గవే లంగా పనులు చేసుకుంటా జనాలను పరిశాన్ చేస్తున్నారు. వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు గిసొంటోళ్ళందరూ పైసలు కమాయించేందుకు కొత్త కొత్త ఐడియాలు కనిపెడుతున్నారు. ఈ నడమ కల్తీ మాఫియా ఒకటి మోపైంది. తినే తిండి కాడికెళ్ళి కూరలలో వేసుకునే మసాలాలు, ముఖానికి రాసుకునే ఫేస్ క్రీమ్లు, పౌడర్లు, నెయ్యి అన్నీ కల్తీ చేస్తున్నారు. వీటితోని మస్తు పైసలు కమాయిస్తున్నారు. ఇక అసలు ముచ్చట చెప్తే పరిశాన్ అవుతారు. ఈ నడమ కొంతమంది నూనె తయారు చేసి అమ్ముతున్నారు. గా నూనె ఎట్లా తయారు చేస్తారో ఎరికేనా? జంతువుల కొవ్వుతోని నూనె తయారు చేస్తారు. ఈ కొవ్వు ఏడికెళ్ళి వస్తుందో ఎరకనేనా? ఎక్కడెక్కడి నుంచో ఏరుకొస్తారు. గా కొవ్వుతో చేసిన నూనెను డబ్బాలలో నింపి మార్కెట్లలో అమ్ముతారు. గా నూనెను కొంతమంది అగ్గువ కొని దాంతోనే మిర్చీలు, గారెలు, బిర్యానీ తయారు చేసి అమ్ముతున్నారు. చాలా మందికి గా నూనె ఏంది, దేంతో తయారవుతుంది అనే సంగతే తెలియదు. టేస్ట్ కూడా పెద్దగా తేడా రాదు. చేసేటోనికి లాభం, కొన్నోనికి లాభం. నడమ ఆగమయ్యేది మాత్రం జనమే. ఇటువంటి అడ్డమైన నూనెలు తయారు చేసేటోళ్ళు ఎవ్వలకు అనుమానం రాకుండా ఊరవతల షెడ్లు పెట్టుకొని గీ నూనెలు తయారు చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ దగ్గర నవభారత్ నగర్లో గిసుండు షెడ్ ఒకటి ఉన్నదని మాదాపూర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో పోలీసులు గా షెడ్ మీద దాడి చేసిండ్లు. అటు చూడురి, చచ్చిపోయిన జంతువుల కొవ్వు తీసి తీగల మీద ఎట్లా ఎండబెట్టిండ్లో. గా కొవ్వుతోనే నూనె తయారు చేస్తారు. ఈ కొవ్వులతోని తయారు చేసిన నూనెను గా డబ్బాలలో నింపి ఎవ్వరికి అనుమానం రాకుండా మార్కెట్లలో అమ్ముతారు. గా నూనెతోని వండిన తిండి తిని జనాలు పానం ఖరాబ్ చేసుకుంటున్నారు. పోలీసులు ఈ షెడ్డును మూసేసి నూనె తయారు చేసేటోళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసిండ్రు. చూసిండ్లా ఎంత మోసం, ఎంత అన్యాయం. పైసలకు ఆశపడి గిసొంటి పనులు చేసేటోళ్ళను ఏం చేయాలో మీరే చెప్పుర్రి. దునియా గలీజ్ అయిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూసే ముందు ఆవకాయ బిర్యానీలో షుడ్ బ్రేక్ తీసుకుందాం.
జమకు 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 హే జమకు